ఏదైతే అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించామో వాళ్ళందరికీ స్థలాలు లేఅవుట్ వేసి స్థలాలు చూపెట్టాము, ఇల్లు నిర్మించడానికి శంకుస్థాపన చేశాం. కానీ చంద్రబాబు నాయుడు కోర్టు కేసి వాటికి స్టే తీసుకొచ్చాడు. నేను మీ ద్వారా ఒకటే నేను కోరుకుంటున్నాను, చంద్రబాబు కోర్టులో స్టే ఎందుకు వేశాడు అంటే పేదవారికి ఇల్లు ఇస్తుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నాడు? చంద్రబాబు సమాధానం చెప్పాలా, లేకపోతే ఇక్కడున్న వాళ్ళ తోపు ఉన్నాడు కదా అతను సమాధానం చెప్పాలా. ఎందుకంటే పేదవారికి ఒక 10,000 కుటుంబాలకి మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పని అనుకుంటున్నారు కదా, ఆ క్యాపిటల్లో వీళ్ళు నివసిస్తే వీళ్ళకు కూడా మంచి జరుగుతుందని చెప్పి అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు సైట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు కోర్టుకి వెళ్ళి అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. పేదవారు సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు, పేదవాళ్ళు సుఖంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తులు ఎన్నికలు రాగానే ముసుగులేసుకొని పొత్తులతో బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలని చూస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఎందుకంటే 2019లో చంద్రముఖిని బంధించి పెట్టిలో పెట్టారు. పొరపాటున గనక 2024లో గనక ఆ తప్పు జరిగితే లక అంటూ చంద్రముఖి బయటకు వస్తుంటే రాక్షసుడు దెయ్యం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి మనం. చంద్రముఖి కానీ ఆ దెయ్యం కానీ రాక్షసుడు కానీ చంద్రబాబు నాయుడే. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత మన అందరి మీద, రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా. అటువంటి రాక్షసులు కానీ దుర్మార్గులకు కానీ పొరపాటున అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే కనుక ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అంటేనే సర్వనాశనం. వర్షాలు ఉండవు, రైతులు బాగోరు, అన్ని ఇబ్బందులే. చంద్రబాబు అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే కరువు కాటకాలు అన్నీ ఇటువంటి ఉంటాయి. అందుకని చంద్రబాబు అనే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు కాబట్టి ఉన్న కుప్పలను కూడా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు కానుకకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. సింగిల్గా పోటీ చేస్తే 40 వస్తాయి, చంద్రబాబుతో పోటీ చేస్తే 20 వస్తాయి. మరి రాజకీయ నాయకుడు అంటే కనీసం 40 సీట్లు తెచ్చుకోవచ్చు. వెళ్ళి సింగిల్గా పోటీ చేసుకుంటే 40 వచ్చేటైతే ఏ రాజకీయ నాయకుడే కానీ ఎక్కువ సీట్లు తీసుకుంటాడా? కకృతిపడి 20 సీట్లకు అమ్ముడిపోతాడా? దాన్ని బట్టి అతను రాజకీయం ఏ విధంగా చేస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ప్యాకేజీల కోసం బతికే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక్కటే ఉదాహరణ, సింగిల్గా పోటీ చేసినప్పుడు 40 వచ్చినప్పుడు పోటీ చేసి 40 తెచ్చుకుంటారా? లేకపోతే అడుక్కు తిని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ప్యాకేజెస్ 20 సీట్లకి వెళ్తారని జనసేన నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి. చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ నైజం ఏంటో వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళ నానీలందరికీ చిప్పుపోయింది. ఎందుకంటే మా నారా లోకేష్ గారి యువగలం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది. మా ప్రభుత్వం 2.5 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం. నాని ఇక నీ సమయం దగ్గర పడింది. నీ చిప్పు రిపేర్ చేపించే సమయం గుర్తుంచుకో. ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు, అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చిప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ అసమర్థులో ఒక వ్యక్తిగత విమర్శలు నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు, నీకు శాస్తి చేయబోతున్నారు. నాని గుర్తుంచుకో, నువ్వు ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నా. నానిలో మీ అందరికీ చిప్పు రిపోర్ట్ త్వరలోనే మా ప్రభుత్వం రాగానే నేనే దగ్గరుండి చేపిస్తాను. ఇదే చెప్పేది. మా నారా లోకేష్ గారిని చూసి జడుచుకుంటున్నారు ఈ చిప్పులేని వ్యక్తులు అందరూ. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ లాంటి యువసింహం పుట్టింది. మా నాయకుని చూసి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పిచ్చి జనం, పిచ్చి వాగుళ్ళు, జగన్ మెప్పు కోసం వాగే పిచ్చి మొహాలు వాగే వాగుళ్ళు, ఈ సన్నాసులు దౌర్భాగ్యుల వల్లే ఈ రాష్ట్రం ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుందని మీ అందరికీ తెలియదు. నమ్మకం లేకపోతే గన్నవరాన్ని మారుతారని కూడా అదే కదా మరి. నిన్న మొన్న అన్ని పత్రికల్లో కానీ పేపర్లో కానీ మీడియాల్లో కానీ చూసాం. ఇతనికి సీట్ లేదని కొడాల నానికి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒక సైకో ఉన్నాడు వాళ్ళ నాయకుడు. ఈ పిల్ల సైకోలకు ఇంకో పెద్ద సైకో ఉన్నాడు. ఆ పెద్ద సైకో మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిను లోకేష్ను విమర్శిస్తే మళ్ళీ నాకు సీటు వస్తుందేమోనని ఆశ. బాబు నీకు కాదు. ఇవాళ గుడివాడలో ఈ సైకో నాని ఓడిపోబోతున్నాడు. కాబట్టి ఇతని అసందర్భ ప్రలాపంలో
జగన్మోహన్ రెడ్డి ముప్పు పొందొచ్చేమో కానీ నాని నిన్ను గుడివాడ ప్రజలు పరిగెత్తించే రోజులు దగ్గరలో ఉన్నాయి.